అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేటువంటి ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మార్చ్ 29. ఏముందనుకుంటున్నారా? అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు దేశవ్యాప్తంగా అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అయితే తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం ఎలా మొదలైంది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి గల కారణాలేంటి, నాడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలానే తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులేంటి, ఎటువంటి కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఈరోజు భారతదేశంలో ఒక జాతీయ పార్టీ హోదాలో తనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని అంశాలు మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ లేదా తెదేపా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న ప్రారంభించాడు. అప్పటి వరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మ గౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు. 13వ లోక్సభ ఎన్నికలు ఏదైతే 1999 అలానే 2004 మధ్య ఏదైతే 29 మంది సభ్యులతో 4వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. నందమూరి తారక రామారావు తన చైతన్య రథంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటి సినిమా రంగంలో సాధించిన అనితర సాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చొరగొన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా వాళ్లకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఉన్న 42 లోక్సభ స్థానాలకు గాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టి కరిపించారు. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్సభ స్థానాలకు గాను 400 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మటుకు తెలుగుదేశం విజయం వలన అప్పటి లోక్సభలో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తయారైనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలి విడత ప్రజా బహుళమైనటువంటి కిలో బియ్యం ₹2 పథకాన్ని అమలు పరిచారు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించిన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా మదరాసీలుగా మాత్రమే గుర్తించబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి తెలుగు తల్లి ముద్దుబిడ్డ శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసి ₹1 మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా అది కేవలం ఎన్టీఆర్కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కర్ రావు 1983 ఆగస్టులో దొడ్డిదారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఎమ్మెల్యేలతో ఢిల్లీలో నిరసన తెలియజేస్తాడు. ఇది చూసిన ఇందిరాగాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా చేస్తుంది. కానీ ఎన్టీఆర్ 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి 200కు పైగా అసెంబ్లీ సీట్లను సాధించి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది. 1989, 94లలో మధ్యకాలంలో ఎన్టీ రామారావు కొనసాగించినటువంటి సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్ టైం విలేకరి, రాజకీయ చరిత్ర విద్యార్థి అయినటువంటి లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశంలోని కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ చిన్న చిన్న జాతీయ పార్టీలకు ఒక తాటిపైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వీపీ సింగ్ని ప్రధాని చేశారు. నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా వ్యవహరించారు నందమూరి తారక రామారావు గారు.
1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రామారావు భార్య పాలన వ్యవహారాల్లో రాజ్యాంగేతర శక్తిగా కలగజేసుకుంటున్నారనే ఆరోపణలతో 1995లో అప్పటి రెవెన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, నేటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించడంతో ఎన్టీ రామారావు గారు ఏదైతే తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చింది. నాటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే నందమూరి తారక రామారావు గారిని లక్ష్మీ పార్వతి గారు ఒక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర పురోగతికి సరైనటువంటి విధానం కాదని నాడు ఒక విధంగా ఆలోచించినటువంటి ధీశాలి, మార్గదర్శి, అలానే ముందు చూపు కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి విధానాలు, ఆశయాల గురించి మనం మాట్లాడుకుంటే రికాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి. రికాల్ అంటే తెలుసు కదా, ప్రజలచే, ప్రజలకై, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను తిరిగి ఆ ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పని చేయకపోతే వారిని వారి పదవుల నుంచి తొలగించేటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్నే రికాల్ అంటారు. అలాంటి రికాల్ అధికారం ఏదైతే ఉందో ప్రజలకు ఉండాలని కోరుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలను నెలకొల్పడానికి నాడు ముఖ్యమంత్రిగా, నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, నేడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, అశాంతి చెలరేగకుండా, మత ఘర్షణలు లేకుండా నిరంతరం రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై ఆ దిశగా అడుగులు వేసేటువంటి గొప్ప దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గంగా నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానం, రాష్ట్రాలకు మరిన్ని స్వయం ప్రతిపత్తి అధికారాలు కల్పించాలి, కూడు, గూడు, గుడ్డ, ఆహారం, ఇల్లు, బట్టలు ప్రతి స్వాతంత్ర పౌరుడికి ఇవ్వాలి, నిర్బంధ ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యం, ఉచిత వైద్యం, హెల్త్ కార్డ్, ఆడవాళ్లకు సమాన ఆస్తి హక్కు అనేటువంటి ప్రధాన ఆశయాలతో నాడు నేడు తెలుగుదేశం పార్టీ ముందుకు అడుగులు వేస్తూ ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి మొదటి ముఖ్యమంత్రిగా అయిన నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క శకానికి సంబంధించి 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించినటువంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కింది. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సంవత్సరాల చరిత్ర సృష్టించారు. 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు గెలవకపోయినా ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామ స్థాయిలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని తిరిగి తన సత్తాను చాటారు. చంద్రబాబు నాయుడు హైదరాబాదును రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్ర బిందువుగా చేయాలనుకున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలతో ఏదైతే ఓటమిని ఎదుర్కొన్న 23 స్థానాలకే పరిమితమైన నాడు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి, అరాచక, అక్రమ పాలనలకు ఎదురొడ్డి కష్టించి, శ్రమించి, ఆటుపోటులను తట్టుకుని పోరాటం చేసి తాను జైలు జీవితాన్ని కూడా అనుభవించి ఈ రాష్ట్రం నేను లేకపోతే, తెలుగుదేశం పార్టీ పరిపాలన లేకపోతే సమూలంగా నాశనమయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఓ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది మీ పార్టీ, పేదల పార్టీని మీరు రక్షించుకోండి పిలుపునిచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పిలుపుని అందిపించుకున్నటువంటి ప్రజలు 2024 ఎన్నికల్లో ఘన మెజారిటీతో బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మనందరికీ విదితమే. 2024 ఎన్నికల్లో ఘన మెజారిటీని సాధించి ఏదైతే రాక్షస పరిపాలన పారదోలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పరిపాలనను అందిస్తూ ఉన్నారు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎన్నికల చరిత్ర ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల చరిత్ర గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే 1983 ఏదైతే పార్టీ ఆవిర్భవించినటువంటి 7వ శాసనసభలో గెలుపు సాధించారు. 1985లో కూడా 8వ శాసనసభలో కూడా గెలుపును సాధించారు. అలానే 1989 9వ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై ఏదైతే 36.54% ఓట్లను సాధించారు. 1994 10వ శాసనసభ ఎన్నికల్లో గెలుపును సాధించారు. 1999లో కూడా విజయం సాధించారు. 2004లో 2009లో ఓటమి పాలయ్యారు. ఏదైతే ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటా. ఇక ప్రత్యేక
రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2014 ఎన్నికల్లో ఏదైతే 14వ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ 2019వ సంవత్సరంలో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుని చాలా గట్టిగా పోరాటం చేసి 2024 ఎన్నికల్లో 16వ లోక్సభ ఎన్నికల్లో ఘన మెజారిటీని సాధించి గొప్ప విజయాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా 2014-18లో పోటీ చేసినప్పటికీ అక్కడ కొంతమేర ప్రభావాన్ని చూపలేకపోయింది. అక్కడ రాష్ట్రం విడిపోయినప్పటికీ 14 నుంచి 15% ఓటు బ్యాంకును ఏదైతే తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంది. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి 1984లో 42 స్థానాలకు గాను 30 స్థానాలు గెలుచుకుంది. 1989లో 42 స్థానాలకు గాను కేవలం 2 స్థానాలను గెలుచుకుని అక్కడ కొంత ఓటమి పాలైంచడం జరిగింది. 1991లో 10వ లోక్సభలో 42 స్థానాలకి 13 స్థానాలు, 96 ఎన్నికల్లో 42 స్థానాలకు 16 స్థానాలు, 98 ఎన్నికల్లో 42 స్థానాలకు 12 స్థానాలు, 99 ఎన్నికల్లో 42 స్థానాలకు 29 స్థానాలు, 2004 ఎన్నికల్లో 42 స్థానాలకు 5 స్థానాలు, 2009 ఎన్నికల్లో 42 స్థానాలకు 6 స్థానాలు, 2014 ఏదైతే 16వ లోక్సభ ఉందో ఆ 42 స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకుంది. 2019 ఎన్నికలు ఏవైతే ఉన్నారో దాంట్లో 25 లోక్సభ స్థానాలకు గాను 3 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక మొన్నటి జరిగినటువంటి 2024 ఎన్నికల్లో మాత్రం 25 స్థానాలకు గాను 16 స్థానాలను లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని తన సత్తాను, తన చరిత్రను, తన ఘన విజయాల పరంపరను కొనసాగిస్తూ వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి విభాగాల గురించి మాట్లాడుకుంటే తెలుగు యువత అనగా తెలుగుదేశం పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతి కృషి చేస్తుంది. పార్టీ తరఫున జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యమై బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీని నామినేటెడ్ పదవులను ఉన్నట్టుగానే తెలుగు యువత అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి సభ్యులు అనే నామినేటెడ్ పదవులు ఉంటాయి. తెలుగు మహిళా విభాగం, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఏదైతే యువజన విభాగానికి యూత్కు సంబంధించినటువంటి తెలుగు యువత అయితే మహిళా విభాగానికి సంబంధించి మహిళా విభాగం అయితే ఇక స్టూడెంట్కు సంబంధించింది టీఎన్ఎస్ఎఫ్. ప్రచారం సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగు భాష సిద్ధాంతం, తెలుగు భాష పరిరక్షణ, తెలుగు భాష ప్రచారం, తెలుగు ప్రజలు, తెలుగు భాష ఆత్మగౌరవ దినోత్సవ వేడుకలు, తెలుగు వాదం, ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ, ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించడం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, వెలిగొండ నిర్మించడం, రైతుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, రక్షణ, ముఖ్యంగా తూర్పు కనుమలు, నదుల సరస్సుల స్థిరమైన అభివృద్ధి, తెలుగు సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణ, దేశం మొత్తం నదుల అనుసంధానం, ఆంధ్రప్రదేశ్లోని 5 నదుల అనుసంధానం, జాతీయ రహదారులు, విమానాశ్రయాలకు అనుసంధానం, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం 974 కిలోమీటర్ల పొడవైన బీచ్ రోడ్ అభివృద్ధి, నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా క్లుప్తమైనటువంటి చరిత్ర. కొన్ని అంశాల్లో మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశాను. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజల యొక్క జీవనాడి, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారందరికీ మరొక మారు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై భీమ్, జై భారత్, జై హింద్.